వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్. అందరికీ నమస్కారం అండి. చాలామంది మనకి హాస్టల్ కావాలని అడుగుతున్నారు, అలాగే సేల్కి ప్లస్ రెంటల్కి కూడా అడుగుతున్నారు. ఇప్పుడు మనకు కొన్ని హాస్టల్ వచ్చినాయి. ఇక్కడ గచ్చిబౌలి దగ్గర ఉన్నాం. యాక్చువల్గా ఇదైతే 530 అంటే ఫుల్ డీటెయిల్స్ మీకు ముందే ఇస్తాను. మ్యాక్సిమం 530 గజాల్లో రెసిడెన్షియల్గా ఫ్లోర్కి వచ్చేసి 4 త్రిబుల్ బెడ్రూమ్లు అనేది కట్టారు. కానీ దీన్ని హాస్టల్గా కన్వర్ట్ చేసి ఇస్తున్నారు. అంటే ఒక్కొక్క బెడ్రూమ్లో ఒక 10 షేరింగ్ ఉన్నాయి. ఒక బెడ్రూమ్లో 2 బెడ్రూమ్లు వచ్చేసి 3 షేరింగ్, మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేసి 4 షేరింగ్, అంటే 10 బెడ్స్. మీకు దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేది ఆల్మోస్ట్ ఇది 200 ప్లస్ ఉంటుంది. బెడ్స్ 200 అబోవ్ ఉంటే 210 అలా వస్తాయి. రెంటల్ ఎక్కువ కావాలి అనే కొద్దిగా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉన్నోళ్ళు ఆల్మోస్ట్ 10 CRలో ఆ బడ్జెట్లో ఉన్న వాళ్ళు ఈ వీడియో చూడండి, టైం వేస్ట్ చేసుకోవద్దు. లేదు మీకు 4-5 CRలో కావాలంటే కూడా దానికి సంబంధించి నాకు కింద ఇచ్చే డిస్క్రిప్షన్ ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి. ఓకే, మీకు ఒక శాంపిల్ ఫ్లాట్ అనేది చూపిస్తాను. ఇది చూడవచ్చు. ఇది వచ్చేసి మనకి ఇది ఒక 3 BHK చెప్పాను కదా, ఇది ఒక బెడ్రూమ్ అనుకోండి. జనరల్గా మనకి ఎక్కడైనా హాస్టల్ అంటే ఎక్కడికక్కడ రూమ్స్ ఉంటాయి. ఆ రూమ్లో ఎవరికి వాళ్ళకి రూమ్ ఇస్తారు, 2 షేరింగ్ కానీ 3 షేరింగ్ కానీ. ఇక్కడ 3 బెడ్రూమ్స్ ఇది అంటే 3 BHK ఫ్లాట్ అవ్వటం వల్ల అడ్వాంటేజ్ చూడండి. ఇది హాలు అంటే వీళ్ళు బెడ్రూమ్ లోపల బెడ్రూమ్స్లో ఉన్న బయటకు రావాలి అని అంటే మిగతా రూమ్స్లో రావాలి కాదు. దీంట్లో అయితే ఇలా హాల్లోకి రావచ్చు. హాల్లోకి వచ్చి కొద్దిసేపు అనేది ప్రశాంతంగా కూర్చోవచ్చు. జనరల్గా ఇది ఇలా బెడ్స్ ఉంటాయి. ఈ బెడ్ మీద నుంచి లెగిస్తే కిందకి వెళ్ళిపోవాలా, లేదంటే మనకు ఆఫీస్కి కానీ ఎలాగైనా వెళ్ళిపోవాలా. దీంట్లో ఏంటంటే అడ్వాంటేజ్ అంటే ఉన్నోళ్ళకి, ఇక్కడ ఉంటున్న వాళ్ళకి ఇది అంటే చూడండి. ఇది దీంట్లో 4 బెడ్లు వేసారు. ఓకే, 4 బెడ్లు వేసారు. అలాగే ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు. ఇటు సైడ్ దీనికి సంబంధించిన ఈ బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు అనమాట. ఇలా దీంట్లో 4 బెడ్స్ ఉన్నాయి కదా. ఇది మనకి హాల్ అనుకో. చూడండి, జిమ్ చేసుకోవడానికి కూడా ఏదో మెటీరియల్ అలా తెచ్చి పెట్టుకున్నారు. వీళ్ళు ఇచ్చిన ఫ్రిడ్జ్, టీవీ వీళ్ళే ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఒక బెడ్రూమ్ అనుకోండి. ఈ బెడ్రూమ్లో చూడండి ఇలా కబోర్డ్స్ ఇచ్చారు. ఇక్కడ 3 బెడ్స్ అనేది వేశారు, అంటే 3 షేరింగ్ అనమాట. ఇది 3 షేరింగ్. అలాగే దీనికి సంబంధించిన బాత్రూమ్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు. అంటే మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ సేమ్ టైం కొంచెం షార్ట్ పీరియడ్లోనే ఇన్ఫర్మేషన్ అనేది చెప్పి క్లోజ్ చేయడానికి చేస్తున్నా. ఇది 3వ బెడ్రూమ్. ఇక్కడ కూడా 3 షేరింగ్ ఇచ్చారు చూడండి. 3 షేరింగ్. అక్కడ కబోర్డ్స్. మిగతా వాళ్ళకి మళ్ళీ ఇక్కడ సపరేట్గా లాకర్లా బీరో ఒకటి ఇచ్చారు. దీనికి సంబంధించింది చూడండి ఈ బాత్రూమ్. ఓకే, దీనికి సంబంధించిన బాత్రూమ్. అంటే ఒక ఫ్లాట్లో వచ్చేసి 10 షేరింగ్ అని 10 బెడ్స్ అనేది ఇవ్వటం జరిగింది ఇల్లు. ఇక్కడ మీకు హ్యాండ్ వాష్ అనేది ఇచ్చారు చూడండి. అలా మనకి ఫ్లోర్కి 4 ఫ్లాట్లు అనేది ఉన్నాయి ఇవి. ఓకే, 4 ఫ్లాట్లు ఉన్నాయి. ఈ పైన లాస్ట్ ఫ్లోర్లో మాత్రం సింగిల్ రూమ్స్ తర్వాత కట్టినారు, 15 రూములు కట్టినారు. ఓకే, అంటే 10 CR బిలోలో ఉన్న చూడండి. చాలా అంటే 5 lakhs ఎబో అనేది రెంటల్ ఇన్కమ్ అనేది వస్తుంది. ఇన్కమ్ వైజ్గా హాస్టల్ పర్పస్గా చూస్తున్న వాళ్ళకి చాలా బాగుంటుంది అనమాట. మంచి ఇన్వెస్ట్మెంట్. ఓకే, వీలైతే నీకు పైన కూడా చూపిస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతుందండి. ఓకే, ఇప్పుడు మనం పైకి వస్తే చూడండి ఇలా ఉంటుంది. ఇలా మనకి మొత్తం 15 రూములు లొకేట్ అయ్యి ఉన్నాయి, లెఫ్ట్ రైట్. కొన్ని 5 షేరింగ్ ఉన్నాయి, కొన్ని 4 షేరింగ్, కొన్ని 3 షేరింగ్. రూమ్ సైజులు అయితే చాలా పెద్దగానే ఉన్నాయి. అంటే హాస్టల్ రూమ్స్తో పోల్చుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, ఎక్కడికి వాళ్ళు ఫ్రిడ్జ్లు కానీ అన్నీ వాళ్ళు ప్రొవైడ్ చేయాల్సినవి ప్రొవైడ్ చేశారు. చూడవచ్చు. ఇది వచ్చేసి మొత్తం మనకి 210 అబో రూమ్స్ అనేది ఉంటాయండి. సారీ అండి, మనకు రూమ్స్ వచ్చేసి బెడ్స్ వైజ్గా 210 బెడ్స్ అనేది వస్తాయి. దీంట్లో మనకి స్టేర్ కేసు మీకు ఇందాక స్టార్టింగ్లో చూపించిన లిఫ్ట్, అది 4th ఫ్లోర్ వరకే మనకి లిఫ్ట్ ఉంటుంది. ఈ 5th ఫ్లోర్ అనేది స్టేర్ కేసు ఇచ్చారు. పైన మీకు టెర్రాస్ లాగా ఓపెన్గా ఉంది. ఓకే, ఇదైతే గచ్చిబౌలి. ఇది వచ్చేసి మనకి 535 స్క్వేర్ యార్డ్లో ఉంది. G+4 కింద మనకి పార్కింగ్ అనే సెల్లార్ ఉంటుంది. ఓకే, దీని ప్రైస్ డీటెయిల్స్, దీని మనకి మంత్లీ రెంట్లీ ఇన్కమ్ అనేది ఎంత వస్తుంది అనేది మీకు ఫుల్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఓకే, ఒకసారి మీరు డిస్కషన్ చెక్. ఇది మీరు ఒకసారి పైన కూడా చూసుకున్నట్టయితే పైన కూడా ఇలా ఉంది. ఇది చూడండి, 535 గజాలు. మీకు సరౌండింగ్ అన్ని హాస్టల్సే. చాలా మొత్తం హాస్టల్స్ అంటే మనకు ఆల్రెడీ ఐటీ క్యాడర్ చుట్టూ అన్నమాట.
హాస్టల్ కావాలన్న వాళ్ళకి ఇది మంచి లొకేషన్ అండి. హాస్టల్ అడ్డా అని చెప్పొచ్చు ఇది. ఓకే, ఈ డీటెయిల్స్, మిగతా డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. ఇంకా రిమైనింగ్ డౌట్స్ ఉంటే కింద ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి. మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది ఇవ్వబడుతుంది. వీడియోలో కంటిన్యూ ఎందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.